బాబాయ్ చేతిలో ఎమ్మెల్యే గారు పెద్దలు పంచాయరాజ్ శాఖ బాధ్యులు అక్క సీతక్క గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బయారం మండలంలో 10 కోట్ల రూపాయలతో రహదారులు ఏర్పాటు చేసిన గొప్ప ఘనత సీతక్క గారికి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. చాలా సంతోషం. గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనలో సంక్షేమ అభివృద్ధి పథకాల పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోయిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం బాటలతో నడిపించిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం జాతరతో నడిపించిన ప్రభుత్వంగా మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. సీతక్క గారి నాయకత్వంలో బయారం మండలంలో పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి పథకాల ముందుకు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, దాంతోపాటు రైతాంగానికి ఏదైతే ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వంలో రైతులకు పెద్ద ఎత్తున మరి అందించాల్సిన నీటిని అందించే విధంగా సీతక్క గారు కూడా ప్రయత్నం చేస్తారని చెప్పి మరి ఈరోజు ఈ కార్యక్రమం విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే పాకాల చెరువు నుండి పందికొండ నుంచి బయారం చెరువుకు వచ్చే విధంగా మరి అధ్యయనం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇచ్చే విధంగా మరి ప్రయత్నం చేస్తామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలో మరి మా సోదరుడు మా ఎమ్మెల్యే కనకన్న గారి ఆధ్వర్యంలో మరి వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తము ఇక్కడ రావడం జరిగింది. దాదాపు 10 కోట్లతోటి రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం చాలా సంతోషం. అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి రోడ్డు రవాణా సౌకర్యాలు కానీ బ్రిడ్జీలు లేక ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. వాటిని దృష్టిలో పెట్టుకొని మా పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో కూడా మరి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం కట్టుబడి ఉన్నాం. కాంగ్రెస్ అంటేనే సంక్షేమం, అభివృద్ధి, సంక్షేమాన్ని అభివృద్ధిని మరి కేవలం సంక్షేమ పథకాలు ఇచ్చి అభివృద్ధి చేయకుండా మర్చిపోలేదు. ఈ రెండు కూడా జోడెద్దుల్లాగా నడిపిస్తూ ఉన్నాం. ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల అవసరాలు తీర్చడం కోసం పెట్టినటువంటి బడ్జెట్ను కూడా మరి బోగస్ అని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇవాళ మేము సన్నధాన్యానికి బోనస్ ఇస్తే కూడా తప్పు ఇవ్వట్లేదని మాట్లాడతారు. ఏ పథకం ఇచ్చినా ఇవాళ హేళన చేసి మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళకి అహంకారం తప్ప పేద ప్రజల పట్ల బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి అభిమానం లేదు. అందుకనే పేదల పథకాలను తీసుకొస్తున్నాం. 10 ఏళ్లలో ఇల్లులు కూడా ఇవ్వలేక ఎంతోమంది గూడు లేక గోడుమని అల్లరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో నియోజకవర్గానికి 3500 ఇళ్లతో పాటు ఇంకా కూడా ఇల్లు పెంచాలనే అటువంటి ఆలోచనలో ఉన్నాం. అదేవిధంగా పేదింటికి కూడా కరెంటు ఇవ్వనటువంటి పరిస్థితి. నెల తిరగకపోయేసరికి గత ప్రభుత్వంలో కరెంటు ఇవ్వలేదని కరెంటు లైన్ కట్ చేసేది ఇంటికి, కానీ ఉచితంగా కరెంటు కానీ దేశమంతా 1200తో గ్యాస్ ఇస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 500కే ఇస్తూ ఉంది. ఇట్లా అనేక పథకాలను పెట్టి ప్రజా సంక్షేమాన్ని ముందుకు నడిపిస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి రాష్ట్రంలో, అయినా కూడా సీఎం గారు ఎంతో పట్టుదలతోటి నడిపిస్తున్నారు. కాబట్టి ఈ వెనుకబడ్డ నియోజకవర్గాల్ని ఖచ్చితంగా అభివృద్ధి చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ముందంజలో ఉన్నారు. మేము కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా తెలిసిన వ్యక్తిగా, కోడిపుంజుల తండా కూడా నాకు మొదటి నుంచి కూడా పరిచయము, ఉద్యమం కాలం నుంచి. కాబట్టి ఇలాంటి గ్రామాలకి ఈరోజు మళ్ళీ రావడం చాలా సంతోషం. తప్పకుండా ఇక్కడ నుంచి రోడ్లు ఏర్పాటు చేయాలని వాళ్ళు ఇంకా కొన్ని అడిగారు. అవి కూడా రాబోయే కాలంలో చేస్తామని తెలియజేస్తాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.